కాపులు తమవాడు సీఎం కావాలని కోరుకుంటున్నారు. కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ సీఎం అనేది కాపుల కల నెరవేరేది ఎప్పుడు? ఉప ముఖ్యమంత్రి పదవి తనకు చాలు అన్న ధోరణిలో పవన్ ఉన్నట్లు కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ నుంచి కూడా సెటైర్లు వేస్తున్నారు. రాజకీయాల్లోకి అనూహ్యంగా ఆవేశంగా వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకున్నారు. ఎక్కువగా రాజీ పడే ధోరణిని ప్రదర్శిస్తున్నారనే ఒపీనియన్ జనసేన వర్గాల నుంచి ఎక్కువగా వస్తోంది. 2019 నుంచి 24 ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ ను చూసిన వారికి ఎవరికైనా ఆయన ఏ విషయంలోనూ రాజీ పడబోరని అంచనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలోనూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ జనసేన కార్యకర్తలు నేతలు ఇదే రకమైన అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది పాలనలో ముఖ్యమంత్రికి సహకరించేందుకు ఉద్దేశించిన బాధ్యతగా చాలా మంది కాపుల్లో ప్రచారానికి తెచ్చారు. ఇంతకీ జనసేనలో ఏం జరుగుతుంది? డిప్యూటీ సీఎం హోదా వల్ల పార్టీ నాయకులు కార్యకర్తలు హ్యాపీనా కాదా అన్నది ఈ స్టోరీలో చూసేద్దాం. లేస్తే మనిషిని కాదన్నట్టుండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా కూల్ అయిపోయారు. ప్రతిపక్షంలో ఉండగా అందరూ చూస్తుండగా ఆగ్రహంతో ఊగిపోతారు. ప్రభుత్వంలో ఇప్పుడు పవన్ కళ్యాణే నెంబర్ 2 అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. తన శాఖలే కాదు పక్కోళ్ల శాఖలపై కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ అందుకు ఉదాహరణగా ఆయన ఫాలోవర్స్ ప్రచారం చేస్తారు. తన దృష్టికి ఏదైనా అంశం వస్తే చాలు ఆదేశాలు జారీ చేసి ఆ పనిని చేస్తారని జనసేన అభిమానులు అంటున్నారు. భీమవరం డీఎస్పీ అంశాన్ని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. పేకాట వ్యవహారంపై డీఎస్పీ వ్యవహార శైలిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఇలా ఆదేశాలు జారీ చేసిన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. పవన్ ఏ అధికారిపై అసహనం అనుమానం వ్యక్తం చేశారో అదే అధికారికి క్లీన్ చిట్ ఇచ్చారు ఆర్ఆర్ఆర్. అయినా సరే పవన్ చెబితే అంతా శ్రద్ధగా ఆలకిస్తారని దానికి రీసెంట్ గా ఉండి డీఎస్పీ ట్రాన్స్ఫర్ వ్యవహారమే ఓ ఉదాహరణ అంటున్నారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు సంబంధించి మీడియా ముందు కనిపించే దృశ్యాలివి. తెర వెనుక మాత్రం ఇదే తంతు అసలు జరగట్లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చాలానే చెబుతుంటారు. అధికారులు చేతులు కట్టుకుని శ్రద్ధగా ఉంటారు. ఆ వెంటనే మరో చెవి నుంచి వాటిని వదిలేసి తమ పనుల్లో తాము పడిపోతారు. క్షేత్రస్థాయిలో పవన్ చెప్పే వాటిలో జరుగుతున్న పరిస్థితి ఇదంటున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు కూడా. కొంతకాలం క్రితం సీజ్ ది షిప్ అన్నారు. మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ స్టోరీలు చాలా బాగా వచ్చాయి. సీజ్ ది షిప్ అనే డైలాగ్ హెడ్లైన్ గా వారం పాటు రన్ చేశారు. సోషల్ మీడియాలో అయితే కంటెంట్ అద్భుతంగా వైరల్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరం చూసాం. డైలాగ్ కొట్టడం వరకే తప్ప షిప్ ను సీజ్ చేసే అధికారం పవన్ కు లేదని తెలిసి అందరూ షాక్ అయ్యారు. మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి seize the ship. If any pressure comes from central government, we'll see. అంతెందుకు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పనితీరు బాగా లేదంటూ సీఎం చంద్రబాబు కంటే ముందు డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఇచ్చేశారు. అప్పట్లో కొన్ని ఇన్సిడెంట్స్ తో పవన్ కళ్యాణ్ అలా అనేశారు. దీంతో మ్యాటర్ సీరియస్ అనుకున్నారంతా. పవన్ లాంటి పవర్ఫుల్ పర్సన్ కామెంట్ చేశారంటే హోమ్ మినిస్టర్ పరిస్థితి అయిపోయినట్టేనని భావించారు అందరూ. మా బంధువండి మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను అవునన్నా. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత చాలా సంఘటనలు రాష్ట్రంలో జరిగాయి. మరో సందర్భంలో కూడా పవన్ హోంమంత్రిపై అసహనం వ్యక్తం చేశారు. అలా అసహనం వ్యక్తం చేయడం వరకే తప్ప పవన్ ఏం చెయ్యలేరనే విషయం పార్టీ నాయకులకు అర్థమైంది. ఓ మంత్రి మరో మంత్రి పదవి తీయలేడని సరిపెట్టుకున్నారు వారంతా. కానీ పవన్ కళ్యాణ్ ఓ అధికారిపై కూడా చర్యలు చేపట్టలేకపోయారు. విశాఖ గోమాంసం అంశంపై కూడా ఇదే రిపీట్ అయ్యేలా ఉంది. ఎవ్వరూ ఊహించని విధంగా విశాఖపట్నంలో 1.5 కిలోలకు పైగా గోమాంసం పట్టుబడింది. హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో సనాతనగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. గోమాంసం దందా వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలంటూ పోలీస్ బాసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఆదేశాలు జారీ చేయడం తప్ప ఆ గోడౌన్ ఎవరిది అన్నది పబ్లిక్ గా చెప్పలేదు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులది ఏమైనా ఉంటే రచ్చరచ్చ చేసేసి ఉండేవాళ్లు. పవన్ ఆగ్రహ ఆవేశాలన్నీ జన సైనికులు గొప్పగా చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసమే తప్ప వాస్తవంగా ఎలాంటి ప్రభావం చూపించమనే విషయం ఈ ఘటనలతో చాలా మందికి క్లారిటీ వచ్చేసింది. జనసేన పార్టీలో కింది స్థాయి నేతల్లో అసంతృప్తి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర తర్వాత క్రమంగా బయటపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల కొందరు
మౌనంగా ఉండి నిరసన తెలుపుతుండగా మరికొందరు మాత్రం బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రశ్నించే వారిపై మాత్రం జనసేన వేటు వేయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని మానేసి వాస్తవ విషయాలను ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడం ఏంటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కేవలం ఒక్క ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, ఆ పార్టీ నేతలకు సంబంధించిన మనోవేదన ఇలాగే ఉంది. మొన్న మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించిన జనసేన నేత ఒకరు తాము గత ఎన్నికల్లో ఎంతో ఖర్చు చేసుకుని ఆర్థికంగా నష్టపోయామని, అప్పుల ఊబిలో కూరుకుపోయామని, తమకు పదవులు ఇవ్వకపోగా కనీసం కాంట్రాక్ట్ పనులు కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన చెందారు. ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుందని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావు ఆధ్వర్యంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడం పార్టీలో కలకలం రేపింది. 14 సొసైటీలకు గాను 13 టీడీపీకి, 1 జనసేనకు కేటాయించారని, ఇది పొత్తు ధర్మమా అని కొవ్వూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పొత్తు ధర్మం పాటిస్తే జనసేన పరిస్థితి ఏమిటి? కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన మనుగడ ఉండకూడదని కొంతమంది టీడీపీ నాయకులు ఆలోచనని అన్నారు. అయితే దీనికి సంబంధించిన సీరియస్ అయిన జనసేన నాయకత్వం పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును కొవ్వూరు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది. జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీవీ రామారావు వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలతో ఆయన ఆందోళనకు దిగడం జనసేన సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఆయనను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం నియమావళిని ఉల్లంఘించడమేనని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ లేఖలో తెలిపింది. ఈ వేటు వేయడంతో పార్టీ నేతలు కాస్త ఆగడం అయితే జరగొచ్చేమో కానీ కనీసం నేతల బాధలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న నాయకత్వానికి మాత్రం సరైన సమయంలో హ్యాండ్ ఇవ్వడానికి కూడా నేతలు సిద్ధంగా ఉన్నారన్న వార్తలొస్తున్నాయి. కేవలం పొత్తు ధర్మంలో భాగంగా రావాల్సిన వాటాను గురించి అడిగితే దానికి ఆగ్రహం ఎందుకని, కూటమిలో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందని అంటున్నారు. ఎంతమందిపై ఇలా వేటు వేస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. గత ఎన్నికల సమయంలో అందరం సమష్టిగా పనిచేస్తేనే 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని గుర్తు చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని పాటించేలా టీడీపీపై ఒత్తిడి తెస్తారా లేదా అన్నది చూడాలి. లేకపోతే క్యాడర్తో పాటు లీడర్లు కూడా జెండాకు దూరమయ్యే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వేటు వేయడం సొల్యూషన్ కాదని, అక్కడ సమస్యను పరిష్కరించే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేయాలని జనసేన నేతలు కోరుతున్నారు. మరోవైపు కాపు సైనికుల ఆవేదన పైకి కనిపించకపోయినప్పటికీ లోపలే పెరుగుతుంది. దీనికి కారణం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయినా సరే పెద్దగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయట్లేదన్న ఒపీనియన్ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. 2024 ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన తమకు ఏదో ఒక చిన్నా చితక పదవి వస్తుందని అనుకునేవారు నాయకత్వ బాధ్యతలను గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, జిల్లాల్లోనూ భుజానకెత్తుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తమకు పోటీకి దింపుతారన్న నమ్మకం జనసేన నేతలకు లేకుండా పోయింది. ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకత్వం ఎలాంటి ముందడుగు వేయకపోవడమే ఈ వ్యవహారంలో అనుమానాలకు తావిస్తుందని కొందరు అసంతృప్త నేతలు అంటున్నారు. జిల్లా స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. మొత్తానికి జనసేన ద్వితీయ శ్రేణి కార్యకర్తల గోడు ఒక్కటే, మమ్మల్ని గుర్తించండి, మాకు పదవులు ఇవ్వకపోయినా పర్లేదు, పార్టీ బలంగా ఉన్న చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించండి కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఉత్తరాంధ్రలో పర్యటించిన నాగబాబు దృష్టికి కూడా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీసుకెళ్లారు. చూడాలి జనసేన నాయకత్వం ఏమి ఆలోచించుకుని పార్టీ నాయకులను ఎలా బుజ్జగిస్తారో అన్నది వేచి చూడాలని పొలిటికల్ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.